In Hyderabad and throughout the state, the story is not only one of progress, but one of enormous promise for the future. The record speaks for itself. As highlighted in your own growth analysis, the state's GSDP has nearly tripled in a decade. రాజకీయ కక్షలు తీర్చుకోవడం చాలా ఈజీ అధ్యక్ష, కానీ చేతిలో అధికారం పోలీస్ యంత్రాంగం ఉంటే ఏదైనా చేయొచ్చు అధ్యక్ష. కానీ ఆర్థిక వ్యవస్థను దీక్షతో నడపడం చాలా కష్టం అధ్యక్ష. దానికి విజన్ కావాలి, విజ్డమ్ కావాలి, ఏకాగ్రత కావాలి, సమర్థత కావాలి. ఇక్కడ ఏముంది అధ్యక్ష, చాలా విచిత్రమైన మాటలు వింటున్నాం. పొద్దున పూట నడిచే ఎకానమీ డే ఎకానమీ డమాల్ అన్నది, ఇప్పుడు నైట్ ఎకానమీ తెస్తారట. పరిపాలన అంటే ఒక యజ్ఞం అధ్యక్ష, ఆషామాషి విషయం కాదు. మేము ఒక చిన్న మాట చెప్తాను అధ్యక్ష, గ్లోబల్ సమిట్ అని పెట్టారు, మీకు సంతోషం. కానీ ముగ్గురు ప్రముఖులు ముత్యాల లాంటి మాటలు అయితే చెప్పినారు అధ్యక్ష. దువ్వూరి సుబ్బారావు గారు చెప్పారు అధ్యక్ష, దశాబ్ద కాలంలో తెలంగాణ తిరుగులేని ప్రగతిని సాధించింది, దేశంలో నెంబర్ 1 గా నిలబడ్డదని ఆర్బీఐ మాజీ గవర్నర్ మీ మొహం మీదనే అక్కడే చెప్పిపోయినారు అధ్యక్ష. అట్లాగే తెలంగాణ సంపద జీఎస్డీపీ 3 రెట్లు పెరిగింది, తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉందని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ అదే సమిట్ లో చెప్పారు అధ్యక్ష. Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance, is today possibly the number 1 state. అట్లాగే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ గారు అప్పర్ ఇన్కమ్ మిడిల్ కేటగిరీ స్టేట్ గా ఎదిగింది తెలంగాణ. భారతదేశం ఎదగాలి అంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉండాలి అని సుమన్ బెర్రీ చెప్పారు అధ్యక్ష. Per capita income relate to India's per capita income in dollar terms, and looking at the benchmarks that the World Bank puts out for lower middle income, upper middle income and high income countries, Telangana is now an upper middle income country already. And so where India wishes to be in the next 5 or 7 years, upper middle income country status, you are already there. And the point there, Honorable Chief Minister and Deputy Chief Minister, is that the issues that my friends raised. ఎట్లుంటదంటే అధ్యక్ష, మీ ఎదురుగానే దివాలా దివాలా అని మీరు చేసే ప్రచారానికి దిమ్మ తిరిగే సమాధానం మీరు పిలిచిన అతిథులే చెప్పారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు.